ఏపీ వాసులకు గుడ్ న్యూస్. ప్రముఖ సంస్థ లులు గ్రూప్ ఇంటర్నేషనల్ ఏపీలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం సీఎం చంద్రబాబు నాయుడుతో లులు గ్రూప్ ప్రతినిధులు భేటీ అయ్యారు. లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అఫ్రోజ్ అలీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాల గురించి చర్చించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. లులు గ్రూప్ ప్రతినిధులకు ఏపీ తిరిగి స్వాగతం పలుకుతోందంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఐదేళ్లలో అప్పటి సీఎం జగన్ ఆయన ప్రభుత్వ తీరుతో విసిగి ఆంధ్రప్రదేశ్లో ఇక ఎప్పటికీ పెట్టుబడులు పెట్టబోమంటూ వెళ్లిపోయిన లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చంద్రబాబుతో ముఖ్యమంత్రి కావడంతో మళ్లీ రాష్ట్రంలో అడుగుపెట్టింది. ఆ సంస్థ చైర్మన్ యూసఫ్ అలీ తన బృందంతో శనివారం అమరావతికి వచ్చారు. సీఎం చంద్రబాబు ఆయనను సాధారణంగా ఆహ్వానించారు. తిరిగి వెళ్లే ముందు ఆలింగనం చేసుకుని కారు వరకు వచ్చి వీడ్కోలు పలికారు. వీరి భేటీలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. విశాఖపట్నంలో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ల నిర్మాణంతో పాటు ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులకు యూసఫ్ అలీ ఆసక్తి చూపారు. సులభతర, వేగవంతమైన వ్యాపారానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు వారికి విజ్ఞప్తి చేశారు. లులు గ్రూప్ వంటి సంస్థల రాకతో పారిశ్రామికవేత్తల్లో ఏపీలో పెట్టుబడులపై చర్చ జరుగుతుందని, ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు ప్రోత్సహించేందుకు తీసుకువస్తున్న నూతన పాలసీను వివరించారు. ఏపీలో తిరిగి పెట్టుబడులు పెట్టేందుకు లులు గ్రూప్ ఆసక్తి చూపడం, 3 ప్రాంతాల్లో ప్రాజెక్టులకు ముందుకు రావడంపై సీఎం ధన్యవాదాలు తెలిపారు. అనంతరం చైర్మన్తో పాటు సంస్థ ప్రతినిధుల్ని సత్కరించారు. ఇక 2,200 కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖలో షాపింగ్ మాల్, 5,000 సీట్ల సామర్థ్యంతో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ కేంద్రం, 5 నక్షత్రాల హోటల్ నిర్మాణంతో 10,000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో 2018లో లులు గ్రూప్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 13.83 ఎకరాల భూములను కేటాయించడంతో లులు గ్రూప్ డిజైన్లు తయారు చేయించింది. ప్రాజెక్టుకు శంకుస్థాపన కూడా చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక భూ కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ రివర్స్ టెండరింగ్ పేరుతో ఒప్పందాన్ని రద్దు చేసింది. జగన్ ప్రభుత్వ తీరుతో నొచ్చుకున్న లులు గ్రూప్ ఇక ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టబోమని ప్రకటన విడుదల చేసింది. వెంటనే తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కేరళ సహా వివిధ రాష్ట్రాలు ఆహ్వానించడంతో అక్కడికి వెళ్లిపోయింది. తెలంగాణ, తమిళనాడులో 3,500 కోట్ల రూపాయల చొప్పున పెట్టుబడులతో ప్రాజెక్టులు ప్రారంభించింది. ఇక జగన్ తీరు నచ్చక వెళ్లిపోయిన ఆ సంస్థ ఇప్పుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎం కావడంతో మళ్లీ ఆంధ్రప్రదేశ్ తలుపు తట్టింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి ఫోన్ లైన్ లో ఉన్నారు. క్రాంతి, రాష్ట్రం నుంచి గత ప్రభుత్వ హయాంలో వెళ్ళిపోయిన పరిశ్రమలన్నీ కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లోకి తీసుకొచ్చేందుకు అటు సీఎం చంద్రబాబుతో కూడా పాటు అధికారులందరూ కూడా కృషి చేస్తున్న వస్తుంది. తాజాగా గత టీడీపీ హయాంలో ఉన్న లులు గ్రూప్ ఏదైతే అప్పటి టీడీపీ ప్రభుత్వంతో ఒప్పందాలు చేస్తున్నాయో దానికి సంబంధించి అనంతరం ప్రభుత్వం మారి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లులు గ్రూప్ సంబంధించి కొంత పెట్టిన ఇబ్బందులతో రాష్ట్రం విడిచి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టమంటూ కూడా బహిరంగంగా లులు గ్రూప్ సంబంధించి లేఖ విడుదల చేసిన పరిస్థితి. అలాంటి నేపథ్యంలోనే మళ్ళీ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం తాజాగా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అటు పరిశ్రమలకు సంబంధించి ఇండస్ట్రియల్ పాలసీని తీసుకువస్తుంది. దాంతో పాటు ఇండస్ట్రియల్ సంబంధించి అంటే పరిశ్రమలకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడికి వచ్చి ఏపీలో వచ్చి పరిశ్రమలు పెట్టే వాళ్ళకి ఎలాంటి సింగిల్ విండోలోనే వారికి అనుమతులు ఇచ్చే విధంగా కూడా ఒక ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొస్తామంటూ పరిశ్రమలకు సంబంధించిన అధినేతలకి హామీలు ఇవ్వడంతో మరోపక్క చంద్రబాబు తనకి ఉన్న అనుభవాన్ని కూడా వెళ్ళిపోయిన కంపెనీలకు సంబంధించి
మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా తన అనుభవాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు లూలు గ్రూప్ కు సంబంధించి తాజాగా మళ్ళీ నిన్న సచివాలయంలో చంద్రబాబుతో లూలు గ్రూప్ సంబంధించిన ఇంటర్నేషనల్ చైర్మన్ యూసఫ్ అలీ భేటీ అవడం జరిగింది. ఈ నేపథ్యంలో వారి మధ్య పూర్తి స్థాయి భేటీ, అదేవిధంగా వ్యాపార రంగ పరంగా ఈ లూలు గ్రూప్ కు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఎదురైన అనుభవాలు కావచ్చు, రాబోయే రోజుల్లో ఇక్కడ పెట్టుబడులు పెడితే వారికి సంబంధించి ఏ రకంగా నమ్మకం అనేది ఇక్కడ లభిస్తుంది, దాంతో పాటు ఇబ్బందులు లేకుండా వ్యాపార రంగానికి సంబంధించి ఏ రకంగా ముందుకెళ్ళొచ్చు అనే అంశాలన్నిటిపైన చంద్రబాబు లూలు గ్రూప్ సంబంధించిన చైర్మన్ కి కొంత హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే అటు లూలు గ్రూప్ కూడా లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ప్రధానంగా తీసుకుంటే పెట్టుబడులకు సంబంధించి విశాఖపట్నంలో తో పాటు మల్టీప్లెక్స్, అదేవిధంగా విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్ మల్టీప్లెక్స్ నిర్మాణంతో పాటు ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులకు యూసఫ్ అలీ ఆసక్తి చూపారు. దాంతో పాటు సులభతర అదేవిధంగా వేగవంతమైన వ్యాపారానికి సంబంధించి ఇక్కడ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా చంద్రబాబు ఏ రకంగా అనుమతులు అనేది ఏ రకంగా త్వరితగతిన ఇవ్వగలం, అదేవిధంగా అటు పరిశ్రమల ఏర్పాటుకి సంబంధించి వారికి కావాల్సిన సబ్సిడీస్ కానీ ఇన్పుట్స్ కానీ ఏ రకంగా రాష్ట్రం నుంచి అందుతాయి అనే అంశాలపైన కూడా పూర్తిగా వారి మధ్య అయితే చర్చ జరిగింది. ఇటు లూలు గ్రూప్ వంటి సంస్థలు ఏపీకి రాకతో పారిశ్రామికవేత్తల్లో ఏపీలో పెట్టుబడుల పైన కొంత చర్చ జరుగుతుంది. దాంతో పాటు ఇప్పటికే సిఐఐకి సంబంధించి అటు సౌత్ రీజన్ కి సంబంధించిన సమావేశాలు పారిశ్రామికవేత్తలతో ఎక్కడికక్కడ కొనసాగిస్తున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇటు తాజాగా లూలు గ్రూప్ ఏపీకి రావడం అనేది ప్రస్తుతం మళ్ళీ ఏపీ నుంచి తరలి వెళ్ళిపోయిన కంపెనీలకు సంబంధించి ఇదొక మంచి పరిణామంగా చెప్తున్న పరిస్థితుంది. రాష్ట్రానికి మేలు చేస్తున్న అభిప్రాయం కూడా వస్తున్న నేపథ్యంలో పెట్టుబడిని ప్రోత్సహించేందుకు తీసుకొస్తున్న నూతన పాలసీని కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు లూలు గ్రూప్ చైర్మన్ కి వివరించిన పరిస్థితి ఉంది. ఏపీలో తిరిగి పెట్టుబడులు పెట్టేందుకు లూలు గ్రూప్ ఆసక్తి చూడటం, 3 ప్రాంతాల్లో ప్రాజెక్టుకు ముందుకు రావడం పైన సీఎం గ్రూప్ చైర్మన్ కి ధన్యవాదాలు తెలుపడంతో పాటు రాబోయే రోజుల్లో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్రం నుంచి కావాల్సిన పాలసీలన్నీ కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది అనేది కూడా కొంత హామీ ఇచ్చిన పరిస్థితి ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.